ఆంధ్రప్రదేశ్లో బీసీ నేత అనగానే మొట్టమొదటిగా గుర్తుకొచ్చేది బేరింపుల సుధీపురం గారు. ఈయన అనంతపురం జిల్లా గుంతకల్ నివాసి. ఎన్నో పోరాటాలు బీసీల కోసం చేసి తనదైన శైలిలో ఆంధ్రప్రదేశ్లో ఒక చెరగని ముద్ర వేసుకున్నారు. ఈరోజు బీసీల కోసం వారు చేసిన పోరాటాల గురించి మనతో విపులంగా చర్చించడానికి మన స్టూడియోకి ఇచ్చేస్తున్నారు. సార్, సత్యదేవ జేటర్ ఛానల్ ద్వారా మీకు మా యొక్క హృదయపూర్వక స్వాగత సుమాంజలి. సార్ నమస్కారం అండి. మీ స్టూడియోకి నేను ఆహ్వానించడం, ఈ యొక్క బీసీల పైన ప్రస్తుత సమస్యలు ఏవైతే జరుగుతున్నాయో వాటిపైన క్షుణ్ణంగా మాట్లాడడానికి అవకాశం కల్పించినందుకు మీకు కూడా, మీ స్టూడియోకి కూడా, మీ ఛానల్ కూడా పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్, వెల్కమ్ టు అవర్ పాడ్కాస్ట్. సార్, మీరు మొట్టమొదటిగా జగన్ పాదయాత్ర దగ్గర నుంచి మీరు తీసుకుందాం సార్. ముఖ్యంగా మీరు జగన్ వెంట జగన్ పాదయాత్ర చేస్తున్నప్పటి నుంచి వైఎస్ఆర్సీపీలో మీరు ముందుగా బీసీ నేతగా మీరు దగ్గరుండి ఆయనకు చేదోడు వాదోడుగా ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం తర్వాత అధికారంలోకి వచ్చింది. తర్వాత బీసీలకు అభివృద్ధి పథంపై మీరు జగన్ గారు కూడా మీరు ఎన్నో విన్నపాలు చేసి ఉన్నారు. ప్రస్తుతం బీసీల యొక్క పరిస్థితి ఏంటి సార్ ఆంధ్రప్రదేశ్లో? బీసీల పరిస్థితులు ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఏ విధంగా ఉందంటే, మీరు మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర నుంచి నన్ను అడిగారు. మేము జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2014 నుంచి ఇప్పుడు దాకా ఆయన సారథ్యంలో నడుస్తా ఉన్నాం. అందులో జగన్మోహన్ రెడ్డి గారి వెంబడ మీకు నడవడానికి ముఖ్య కారణం ఏమంటే, గతంలో 2014లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడినాక అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బీసీలకి దాదాపు 108 పైన హామీలు ఇచ్చి ఆ హామీలు అమలు చేయకోకుండా ఉండడం వల్ల మేము గలమెత్తాము. ఏవైతే మీరు హామీలు పొందుపరిచారో మేనిఫెస్టోలో అవి అమలు చేయాలని. అయితే చంద్రబాబు నాయుడు గారు కేవలం గెలిపే ఒక దిశగా భావించి బీసీలను ఓటు దండుకొని ముఖ్యమంత్రి అయినారు తప్ప బీసీలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం వల్ల మేము అప్పటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారిని నేరుగా వెళ్ళాం. బీసీలు ఏ విధంగా సమస్యలతో ఉన్నారు, బీసీలకు ఏ విధంగా మేలు చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశం చేత జగన్మోహన్ రెడ్డి గారితో క్షుణ్ణంగా బీసీ సమస్యల పైన డిస్కషన్ చేశాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా బీసీలకు ఏదో చేయాలి, కేవలం కొద్ది శాతం ఓటుమితో నేను ఓడిపోయాను, కానీ ఈసారి ఖచ్చితంగా బీసీలకు నేను చేస్తాను అని కొన్ని సమస్యలపైన మాకు హామీ ఇవ్వడంతో, అందులో జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీకి మాటిస్తే మనం తిప్పననే ఒక ముద్ర ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు బీసీల పైన ఉన్నటువంటి గౌరవాన్ని మేము గమనించి వారికి మద్దతుగా ఉండి వారి వైపు నడుచుకుంటూ మా సమస్యలు ఏవైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తూ, జగన్మోహన్ రెడ్డి గారు కూడా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి అసెంబ్లీలో బీసీలపైన అనేక సమస్యలపైన ఆయన గట్టిగా మాట్లాడారు, పోరాటం చేశారు. మాకు కూడా ఒక గట్టి నమ్మకం ఏర్పడింది, జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతే మేము ఏ గురించి అయితే పోరాటం చేస్తున్నామో ఆ పోరాటాల కింద పోరాటం చేసే అవసరం ఉండదు, బీసీలు బాగుపడతారు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అని గట్టి విశ్వాసంతో వైసీపీ పార్టీకి బలోపేతానికి కృషి చేసి జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు ఇచ్చిన కమిట్మెంట్ పైన మాకు నచ్చి మేము వారితో నడిచాం. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఎక్కడైతే పాదయాత్ర చేశారో చాలా చోట్ల పాల్గొన్నాం. ప్రతిపక్ష హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు పైన రైతు దీక్ష అని ఇటు కొన్ని బహిరంగ సభలు రాష్ట్ర వ్యాప్తంగా ఏలూరులో కానీ, గుంటూరులో కానీ, ఢిల్లీలో కానీ చేశారు.
వారికి మమ్మల్ని ఆహ్వానించారు. మా స్థాయిలో ప్రభుత్వంపై ఏ విధంగా పోరాటం చేయాలో గట్టి పోరాటం చేశాం. మాకు పోరాటం కూడా జగన్మోహన్ రెడ్డి గారు నచ్చి ఖచ్చితంగా నేను బీసీలకు మేలు చేస్తాను అని ఇంకా గట్టి భరోసా ఇవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల బీసీ బహిరంగ సభలు పెట్టి బీసీ హక్కులని అమలు చేయాలని ఒక పక్క రాష్ట్ర కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తూ ఈ సమస్య పరిష్కారం కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుంటే అవుతాది అని ఆయనని బలపరుస్తూ వెళ్ళాం. మేము ఏదైతే అనుకున్నామో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలని మా సాయ శక్తులుగా ప్రయత్నం చేసి ఆయనను ముఖ్యమంత్రి చేసుకున్నాం. అందులో గతంలో పోలిస్తే బీసీలు చాలా వరకు వెనుకబాటుతనంకి గురైనారు. జగన్మోహన్ రెడ్డి వచ్చాక నవరత్నాల పథకాలు అవిగాక ఇతర పథకాలు పెట్టి ఆ పథకాల ద్వారా సగానికి పైన ఇవాళ బీసీలు దాన్ని లబ్ధి పొందుతా ఉన్నారు. రాష్ట్రంలో బీసీలు అత్యధిక శాతం 50% పైబడి ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టో పరంగా పథకాలన్నీ కూడా సగం పైన బీసీలు లబ్ధి పొందుతున్నారు. ఆసరా అయితేనేమి, అమ్మఒడి అయితేనేమి, రైతు దీక్షనేమి, రకరకాలుగా అంటే బీసీలు సామాజికంగా ఆర్థికంగా బలపడుతున్నారు అనే దానికి ఇదే ఉదాహరణ. తర్వాత కింది స్థాయి వ్యక్తులు కూడా ఆయన గుర్తించి వారి స్థాయి తగ్గట్టు కులాలకు తరఫున అవకాశం కల్పించి కార్పొరేషన్గా, డైరెక్టర్గా ఇతరత్ర పదవుల్లో కేటాయించారు. ఆ తదుపరి ఎమ్మెల్యే సీట్లో కానీ, ఎమ్మెల్సీ సీట్లో కానీ, రాజ్యసభ సీట్లో కానీ, మంత్రివర్గంలో కానీ ఇవన్నీ పరిశీలిస్తే గతంలో పోలిస్తే ఇప్పుడు దాదాపు 50% పైన ఆయన అన్ని రకాలుగా బీసీలకు మేలు చేస్తున్నారనికి ఇదే ఉదాహరణ. సార్, ముఖ్యంగా మీరు ఈ బీసీయిజం ఏదైతే ఉందో, బీసీలకు మన వెనుకబాటు పడిన బీసీలకు, బ్యాక్వర్డ్ క్యాస్టెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళను ఎందుకు మీరు ముఖ్యంగా తీసుకొని వాళ్ళని ముందు తీసుకురావాలనుకుంటున్నారు? మీరు పర్సనల్ గా ఎందుకు ఫీల్ అయ్యారు సార్? ఎప్పుడు వచ్చింది ఇలాంటి అభిప్రాయం మీకు? 1997లో గుంటూరు, మాచర్ల, గురజాల ఈ కాన్స్టిట్యున్సీలో వడ్డెర కులం సంబంధించి కొన్ని కార్యక్రమాలు జరిగాయి. అందులో నేను కూడా వెళ్ళడం జరిగింది. అప్పుడు వడ్డెర కులస్తులు ఎంత హీనాతి స్థితంగా ఉన్నారో, తినడానికి కానీ, చదువుకోవడానికి కానీ, రాజకీయంగా, సామాజికంగా పూర్తి వెనుకబడి ఉన్నారు. నేను అదే కులానికి చెందినటువంటి వ్యక్తిని. అప్పుడు నాలో కులం తరపున ఏదో పోటీ చేయాలా, కులానికి ఏదో న్యాయం చేయాలా అన్న ఒక భావన చేత మొట్టమొదటిగా వడ్డెర కుల సంఘం తరపు నుంచి నా ఎంట్రీ అయ్యింది. ఆ తదుపరి నేను పర్యటన చేయడం వల్ల ఈ మిగతా బీసీ కులాలన్నీ కూడా రకరకాల ఇబ్బందులు పడుతున్నాయి. మన వంతు పోరాటం చేసి రాజ్యాంగంలో ఏవైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కులను అమలు చేసుకోగలిగితే బీసీ కులాలన్నీ కూడా బాగుపడతాయి అని ఒక మంచి ఉద్దేశం చేత 2014లో బీసీ సంఘాన్ని ఏర్పాటు చేశాను. ఆ తర్వాత రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో అనేక కార్యక్రమాలు, పోరాటాలు, ఉద్యమాలు మా స్థాయికి మించి గతంలో ఉన్నటువంటి నాయకులు చేయని విధంగా కన్నా 100 రెట్లు గట్టిగా చేసి చాలా వరకు రాజ్యాంగంలో ఉన్న హక్కులు ఏవైతే ఉన్నాయో దాదాపు సగం పైన మా పోరాటంలో సాధించాం. అందులో బీసీ ప్రధానమంత్రి మోదీ గారు ఉండడం వల్ల జాతీయ బీసీ కమిషన్ కి చట్టబద్ధత కావాలని మీ పోరాటం గట్టిగా చేశాం. అది 2018 ఆగస్టు 20 తారీఖున బీసీ కమిషన్ కి చట్టబద్ధతని మోదీ గారు ఇచ్చారు. ఆ తర్వాత బీసీ కులాల్లో కొంతమంది గురువులు, ఆరాధ్య దేవులుగా ఉన్నారు. వాల్మీకి మహర్షి గాని, అదే విధంగా విశ్వకర్మ గాని, ఇటువంటి గురువులని సంబంధించినటువంటి వాళ్ళ జయంతి ఉత్సవాలు ఏవైతే ఉంటాయో అవి రాష్ట్ర ప్రభుత్వం చేత ఒక పండుగలా చేయాలని కేంద్రానికి ఫిర్యాదు చేశాం.
దానిపైన పోరాటం చేసే కేంద్ర ప్రభుత్వం కూడా సంబంధించిన రాష్ట్రాలకు జరుగుతున్నటువంటి బీసీ కులాల గురువులు ఎవరైతే ఉన్నారో వారికి కార్యక్రమాలని అధికారికంగా చేయాలని ఉత్తర్వులు ఇచ్చారు. అప్పటి నుంచే ఈ వాల్మీకి జయంతి గాని, జ్యోతిరావు పూలే జయంతి గాని, విశ్వకర్మ గాని ఇవన్నీ కూడా ప్రభుత్వం అధికారికంగా చేపడుతున్నాయి. సార్, ఒక బీసీ నేతగా మీరు దాదాపు 1996 ఐ థింక్ సో 1996 దగ్గర నుంచి ఇప్పటి వరకు ముఖ్యంగా మీరు సాధించిన ఒకానొక కష్ట సాధ్యమైన ఏదైనా కమెంట్ ఏదైనా ఉందా సార్ బీసీల కోసం? సార్, ఇప్పుడు చెప్పాను కదండి, బీసీ కమిషన్ చట్టబద్ధత కానివ్వండి, అదేవిధంగా నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్ కానివ్వండి, బడ్జెట్ పరంగా కానివ్వండి, బీసీకి ఎక్కడైనా అన్యాయం జరిగితే ఒక కమిషన్ కి ఒక చట్టబద్ధత ఇస్తే ఆ కమిషన్ విచారించి వారి పైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని కమిషన్ కి చట్టబద్ధత కావాలని అనేక రకాలుగా పోరాటం చేశాం. అందులో మా పోరాటాన్ని చూసి కొన్ని ప్రభుత్వ సంస్థలు అరే వీళ్ళు ప్రతిదీ కూడా పోరాటం చేసి సాధిస్తున్నారు అని మొట్టమొదటిగా 2018లో రాష్ట్ర పోలీస్ సంఘం వారు మమ్మల్ని సంప్రదించారు. వారు దాదాపు 10-15 సంవత్సరాల నుంచి ప్రమోషన్ లేక ఇబ్బందులు గురవుతున్నారు. ఎన్నో ప్రభుత్వాలకి మొర పెట్టుకున్నా వాళ్ళు మా ఒక న్యాయమైన డిమాండ్ ని ఇంప్లిమెంట్ చేయట్లేదని నా దగ్గరకు వచ్చారు. నాకు ఒక పిటిషన్ ఇచ్చారు. నేను వెంటనే చట్టపరంగా వాళ్ళకి రిజర్వేషన్స్ పరంగా, ప్రమోషన్ పరంగా వాళ్ళకు సంబంధించిన ప్రమోషన్ ఇవ్వాలని గట్టి పోరాటం చేశా. నా పోరాటం వారి సహకారంతో రాష్ట్రంలో 75,000 మంది పోలీసులకు కానిస్టేబుల్ నుంచి హెడ్ కానిస్టేబుల్ నుంచి ఏఎస్ఐ నుంచి ఎస్ఐ వరకు ప్రమోషన్ రావడం జరిగింది. వీరి తర్వాత కాణిపాకం, మహానంది, కసాపురం, పెనుగంచుప్రోలు ఈ దేవాలయాలన్నీ కూడా డిప్యూటీ కమిషనర్ హోదాలో ఉన్నాయి. ఈ కమిషనర్ హోదాలో ఉన్నటువంటి దేవాలయ ఉద్యోగస్తులకు రిటైర్ అవుతే పింఛన్ లేదు. వాళ్ళు కూడా న్యాయపరంగా కోర్టులో పోరాటం చేశారు. ఉన్న ప్రభుత్వాలకు, ముఖ్యమంత్రులకు ఫిర్యాదు చేసుకుంటూ వచ్చారు. కానీ వాళ్ళకి న్యాయం జరగలేదు. వారు కూడా స్వచ్ఛందంగా ఆ దేవాదాయ శాఖ యూనియన్ వాళ్ళు కొంతమంది వచ్చి నాకు వినతి పత్రం ఇస్తే దానిపైన కూడా గట్టి పోరాటం చేసి ఈ 4 దేవాలయాలకి నా పోరాటంతో వాళ్ళ సహకారంతో పింఛన్ ఇవ్వగలిగా. బీసీల్లో చాలా రకాల కులాలు అనేవి మనము కనపడుతూ ఉంటాయి. జనాభా నిష్పత్తి ప్రకారం చూసుకుంటే దానిలో కొన్ని కులాలు మాత్రమే పరిగణలో తీసుకుంటున్నట్టుగా ఇప్పుడు ఎన్నికల వేళ కానీ లేకపోతే ఇప్పుడు ఎన్నికల సమయంలో కానీ కొన్ని కులాలు మాత్రమే ముందుకు కనపడుతున్నట్టు తెలుస్తుంటది. దీని గురించి మీ అభిప్రాయం సార్? మీరు చెప్పిన వాస్తవమేనండి. అంటే ముందు నుంచి కూడా బీసీలో 145 కులాలు ఉన్నప్పటికీ మేజర్గా ఒక 4-5 కులాలని వాళ్ళ జనాభా ఎక్కువ ఉన్నారు అని పార్టీలు, ప్రభుత్వాలు భావించి ఆ కులాలకే పెద్దపీట వేస్తూ వారికి రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఎదగడానికి అవకాశం కల్పించడం వల్ల కొన్ని కులాలు, బీసీలో ఉన్న కులాలు, కొన్ని కులాలు బలపడ్డాయి. ఇతర కులాలకి ఇటు రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు పట్టించుకోలేదు. కాబట్టి మేము ఏవైతే బీసీలో ప్రధానమైన కులాలు ఉన్నాయో ఈ కులాలన్నీ కూడా ఎదగాలంటే ఆ కులాలకు సంబంధించినటువంటి కార్పొరేషన్ కావాలా, ప్రత్యేక బడ్జెట్ కావాలా అని మేము చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పోరాటం చేశాం. ఆయన స్పందించకుండా జగన్మోహన్ రెడ్డి గారికి వినతి పత్రాలు ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 56 కులాలకి కార్పొరేషన్లు, డైరెక్టర్లు పదవిచ్చి ఆ కులాన్ని కూడా అభివృద్ధి చెందే దిశగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేశారు. ఇప్పుడిప్పుడు ఆ కులాలు కూడా ముందుకు వస్తా ఉన్నాయి. వైసీపీ నాయకుడు ఎవరైతే ఉన్నారో గుమ్మనూరు జయరాం గారు ముఖ్యంగా ఆయన వచ్చేసి టీడీపీలో చేరడం జరిగింది వైసీపీ పార్టీ దగ్గర నుంచి.
ఆయన ఆయన పైన మీరు ఫైర్ అయినట్లుగా ఈ మధ్య కాలంలో వీడియోస్ అనేది రిలీజ్ అయినాయి. ముఖ్యంగా మీరు బీసీ నేతగా ఉండి ఒక బీసీ మంత్రిపై ఎందుకు ఫైర్ అయినారు సార్? ఏం కారణం ఏమేమి ఉండొచ్చు? ఆయన ముమ్మాటికి బీసీ నేత, బీసీ బిడ్డనే. అయితే వ్యక్తిగతంగా ఎవరు ఎక్కడైనా ఉండొచ్చు, ఎవరు ఏ పార్టీలైనా పోవచ్చు, నంట తప్పలేదు. ఆయనకు వైఎస్ఆర్సీపీ పార్టీ 2 సార్లు ఎమ్మెల్యేలకు గెలిపించడానికి, ఆ తదుపరి మంత్రిగా పని చేయడానికి గొప్ప అవకాశం కల్పించింది. అవకాశం కల్పించినప్పుడు ఆయన సద్వినం దిశగా ప్రయత్నం చేసుకోవాలా. కొన్ని రకాల తప్పులు చేసినప్పుడు అవి ప్రజలలో కానీ ప్రభుత్వం కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముందు నుంచి ఒకటే చెప్తున్నారు, గెలిపే ప్రధానంగా 175కి 175 రావాలా, ఆ దిశగా మార్పులు చేర్పులు చేయాలా అని ఆయన ఓపెన్గా చెప్పారు. అందులో భాగంగా మన జయరాం గారు కూడా ఆయన ఎమ్మెల్యే టికెట్ ఇవ్వను, ఎంపీ టికెట్ ఇస్తాను, మీరు అక్కడికి వెళ్ళండి అని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అయితే జయరాం గారు ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదని బాధతో టీడీపీ పార్టీలో వెళ్ళారు. వెళ్ళి జగన్ గారు పెట్టినటువంటి భిక్షని, ఆయన ఇచ్చిన అవకాశాన్ని అన్ని మర్చిపోయాడు. చెప్పాలంటే తల్లిపాలు తాగి రొమ్ములు ఏ విధంగా గుద్దుతాడో ఆ విధంగా ఆయన గుద్దాడు. అయితే ఆయన పార్టీలో పోవడం వల్ల పార్టీకి నష్టం ఏమీ లేదు. ఆయన పార్టీ పైన ఎన్ని బుద్ధులు చదివినా కూడా పార్టీ పట్టించుకోదు. ఎందుకంటే ఆయన స్థానంలో అదే వర్గానికి చెందినటువంటి విరూపాక్షి గారిని ఇచ్చారు. ఆయన ఎప్పుడు ఆవేదన పడాలా, ఆయన కాదని ఇతర అగ్రకుల నేతకు ఇచ్చినప్పుడు కానీ వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు కానీ బాధపడాలా. ఏ నియోజకవర్గాలలో ఏ సామాజిక వర్గాన్ని మార్చుతున్నారో దానికి సంబంధించిన కేటగిరీనే వైఎస్ఆర్సీపీ పార్టీ పెడతా ఉంది. అందులో భాగంగానే కర్నూలు పాత ఎమ్మెల్యే గారి నుంచి కొత్త ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం, ఇక్కడ అలాగే చేశాడు. తన వర్గానికి అవకాశం కల్పించి తనను పార్లమెంటుకు పెద్దలు వెళ్లే పార్లమెంటుకు అవకాశం ఇచ్చినప్పుడు ఆయన సంతోషపడేది పోయేసి కేవలం ఆయనకు ఎమ్మెల్యే టికెట్ రాలేదు అన్న ఉద్దేశంతో ఆయన పార్టీని ఇబ్బంది పెట్టే విధంగా బురద చల్లడం ప్రయత్నం చేసినందుకు మేము ఒక పార్టీ నేతగా, ఒక బీసీ నేతగా మా దృష్టిలో అతనికి ఎటువంటి అన్యాయం జరగలేదని భావించి ఆయన చేసుకునే పద్ధతి కరెక్ట్ కాదు అని ఖండించాం. సార్ 2 వీక్స్ బ్యాక్ టీడీపీ వాళ్ళు జైహో బీసీ సభ పెట్టారు. చాలా పెద్దగా వాళ్ళు ఆర్గనైజ్ చేశారు. ఎన్నికల వేళనే ఇట్లాంటివి గుర్తుకొస్తాయి సార్? వాస్తవానికి చెప్పాలంటే బీసీ అనేది ఇప్పుడు పార్టీలకు ఒక డైమండ్ అయిపోయింది. ఎందుకు డైమండ్ అయిపోయింది అంటే ఏ ప్రభుత్వం ఏర్పడాలన్నా ఇక్కడ బీసీల ఓట్లే ప్రధానం. ఈ బీసీలని కల్లి బొల్లి మాటలు చెప్పి మాయ మాటలతో నయవంచన చెయ్యాలని కొన్ని రాజకీయ పార్టీలు చేస్తా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే బీసీ డిక్లరేషన్ మొన్న ప్రకటించారో గతంలో కూడా ఆయన రాజమండ్రిలో 2014 ఎన్నికల ముందు ప్రకటించి బీసీలకు 10,000 కోట్లతో ప్రత్యేక బడ్జెట్ ఏర్పాటు చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు. అదేవిధంగా వాల్మీకి, వడ్డెర, బెస్త, మేదర కొన్ని కులాలని ఎస్టీలో కలుపుతాము అని చెప్పి హామీ ఇచ్చారు. అలా చాలా ఇచ్చారు. కానీ ముఖ్యమంత్రి అయ్యాక 10,000 కోట్లు బడ్జెట్ అనేది ఏదైతే ప్రకటించారో అది ఇవ్వలేదు. మేము గట్టిగా పోరాటం చేస్తే 993 కోట్లు మాత్రమే ఆయన కేటాయించి చేదుకున్నారు. నిజంగా బీసీల పైన చంద్రబాబు నాయుడుకి చిత్తశుద్ధి ఉంటే బీసీలే బ్యాక్ బోన్ అనే వ్యక్తి, నా వెన్నెముక అనే వ్యక్తి బీసీలను ఎందుకు ఆయన అధికారం చేపట్టాక మర్చాడు, ఆ వెన్నెముకను ఎందుకు వీల్చారనేది మీ చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ప్రయత్నిస్తా ఉన్నా. ఆయనకు చిత్తశుద్ధి లేదు. అధికార దాహం కోసం బీసీల అమాయకులే ఏం చెప్పినా కూడా వింటారు లేని ఒక భావన చేత ఆయన బీసీ డిక్లరేషన్ అమలు చేసే
ప్రకటించారు. ఆయన ప్రకటించిందో 90% ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అమలు చేస్తా ఉంది. ఈయన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అమలు చేసేటప్పుడు ఈయన బీసీ డిక్లరేషన్ ఇవ్వడం వల్ల బీసీలకు ఒరిగింది ఏం లేదు, దానివల్ల బీసీలకి పెద్దగా మేలు జరిగింది ఏం లేదు. అది ఆయన కేవలం ఏదో గారడి చెయ్యాలని చెప్పి చూసినాడు, దాన్ని పట్టించుకునే అవసరం లేదని భావిస్తా ఉన్నా. సార్, టీడీపీ నాయకులు మన చెప్పిన టీడీపీ పార్టీనే బీసీలకు పెద్దపీట వేసింది, మా పార్టీనే చాలా మంది నేతల్ని తయారు చేసింది, మేము వస్తేనే మేము బీసీలకు న్యాయం చేయగలుగుతామని వాళ్ళు చెప్పే మాటలన్నీ కల్లిబుల్లి మాటలు అంటారా? ఖచ్చితంగా కల్లిబుల్లి మాటలే. వాళ్ళ ప్రభుత్వంలో ఎంతమంది ఎమ్మెల్సీలకు, ఎంతమంది రాజ్యసభలకు, ఎంతమంది మంత్రులకు, ఎంతమంది ఎమ్మెల్యేలకు, ఇతర ఉన్నత పదవుల్లో బీసీలకు ఇచ్చినారో తేల్చి చెప్పమనండి వాళ్ళని. వాళ్ళ ప్రభుత్వంలో బీసీలకు రుణాలు తీసుకునే అవకాశం రాజ్యాంగపరమైన చట్టపరంగా ఉంటే అప్పటి బీసీ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఒక బీసీ నేతగా, ఒక బీసీ మంత్రిగా 101 జీవో తీసుకొచ్చి దానికి 45 సంవత్సరాలకి వయసు కుదించి ఆ పైన వాళ్ళ రుణం తీసుకునేకి అవకాశం లేదని బీసీల నోట్ల మట్టి కొట్టింది టీడీపీ పార్టీ కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. వాళ్ళకి అటువంటి చిత్తశుద్ధి ఉంటే ఆ 101 జీవో తీసుకొచ్చేది కాదు. ఆ జీవో పైన మేము ఎన్నో పోరాటాలు, ఎన్నో అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నాం. కేవలం తెలుగుదేశం పార్టీ బీసీల జపం చేసి ఓట్లు దండుకోవాలని చెప్పి చూస్తుంది తప్ప బీసీలకు ఏం చేసే ఉద్దేశం వాళ్ళకి లేదు. వాళ్ళ మాటలు కూడా ఈసారి బీసీలు పట్టించుకునే దాఖలు కూడా లేవని చెప్పి తెలియజేస్తా ఉన్నా. సార్, రీసెంట్ గా వచ్చేసి జనసేనతో పొత్తు పెట్టుకోవాలి సార్ టీడీపీ. జనసేనతో పాటు బీజేపీ కూడా పొత్తు పెట్టుకోయింది. ఈ పొత్తు పెట్టుకోవడంలో ఎవరికైనా బీసీలకు ఏదైనా న్యాయం జరుగుతుందంటారా సార్? ఏమీ జరగదండి. నేను పచ్చిగా చెప్పాలంటే మోదీ గారు మళ్ళా ప్రధాని అవుతారని చెప్పి దేశవ్యాప్తంగా అంటా ఉన్నారు. దాదాపు 400 పైచీలకు అభ్యర్థులు గెలిపించుకుంటామని ధీమాలో ఉన్నారు. అటువంటి గొప్ప నాయకుడు, అటువంటి గొప్ప పార్టీ చంద్రబాబు నాయుడుతో మళ్ళా ఎందుకు వాళ్ళు పొత్తు పెట్టుకున్నారా అనేది నేను అనుకుంటా ఉన్నా. చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ తో పోయినాడు, 2014లో బీజేపీలో పోయినాడు. అంటే ఒక రాజకీయాన్ని ఆయన స్వార్థం కోసం విలువలు లేకుండా రాజకీయమే ఒక పరమార్థగా భావించి దిగజారుగానం చేసుకొని ఈ 3 పార్టీలతో ఆయన పొత్తు పెట్టుకున్నారు. వాస్తవం చెప్తే బీజేపీ పార్టీ చంద్రబాబు నాయుడుకి గతంలో 23 సీట్లు వచ్చినాయి. అటువంటి దిగజారిన పార్టీతో వాళ్ళు పొత్తు పెట్టుకోవడం అనవసరం. చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకోవడం వల్ల చంద్రబాబు నాయుడు ఎఫెక్ట్ ఇతర రాష్ట్రాల్లో కూడా బీజేపీకి పడి బీజేపీ మైనస్ అయ్యే అవకాశం ఉంది. అటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. అటువంటి నాయకుడితో వీళ్ళు ఏ రకంగా పొత్తు పెట్టుకున్నారో జనాలు కూడా నవ్వెరకపోతా ఉన్నారు. జనసేన, టీడీపీ, బీజేపీ 3 కలయికతో 2014లో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అప్పుడు ఒరిగింది ఏమీ లేదు, ఇప్పుడు ఏం ఒరగబెట్టాలని చెప్పి ప్రజలు బీసీలంతా కూడా మేము అనుకుంటున్నాం. ఈ పొత్తుల వల్ల వాళ్ళకే నష్టం తప్ప రాష్ట్రానికి కానీ బీసీలకు కానీ ఇతరత్ర కులాల ప్రజలకి నష్టం లేదు. మీరు ఎన్ని పార్టీలు ఏకమై వచ్చినా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ అభివృద్ధి ఏవైతే ఉన్నాయో ఈ పార్టీలన్నీ ఒక రావణాసుడికి ఎన్ని తరకాలైతే ఉంటాయో అన్ని తరకాలుగా పార్టీని భావిస్తా ఉన్నాం. రామరాజ్యంలో జగన్మోహన్ రెడ్డి ఒక రాముడిగా భావించి రాముడి చేతిలో రావణాసుడు ఏ విధంగా హతమయ్యాడో ఆ పార్టీలన్నీ కూడా మరికొద్ది 2 నెలల్లోనే గాలిలో కొట్టుకుపోయి ఈ 3 పార్టీలు కూడా కనిపించకుండా పోతాయని కూడా నేను గట్టి విశ్వాసంతో ఉన్నానని చెప్పి తెలియజేస్తా ఉన్నా. సోషల్ ఎకనామిక్ రిఫార్మ్స్ అనేవి వైసీపీలో జరుగుతున్నాయి, టీడీపీలో జరగడం లేదనేది మీ వాదన సార్? ఇప్పుడు ఖచ్చితంగా కళ్ళ కనిపిస్తా ఉన్నాయి. ఇప్పుడు ఇంతకన్నా ఏం కావాలన్నప్పుడు బీసీలు రాజకీయంగా పోవాలా, రాజకీయ భవిష్యత్తు ఇస్తున్నాడు. ఆర్థికంగా బలపడాలా, ఆర్థికంగా ఇస్తున్నాడు. సామాజికంగా కావాలా, సామాజికంగా ఇస్తున్నారు.
ఇటు ప్రధానమంత్రి ఇతర నాయకులు చేయలేని, ఇతర ముఖ్యమంత్రులు చేయలేనిది ఈయన చేస్తా ఉన్నారు. ఈయన చేస్తున్నప్పుడు మేము కూడా ప్రతి రోజు పోరాడిన వారం వైసీపీ గవర్నమెంట్ వచ్చినాక మేము గట్టిగా పోరాటం చేయాలంటే మాకు అవకాశం లేదు. మేము అడిగే డిమాండ్ అయినా ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మేము దేని గురించి పోరాడాలా? కేంద్రంలో బీసీ కమిషన్ చట్టబద్ధత కావాలంటే ఆయన ఇక్కడ రాష్ట్రంలో చట్టబద్ధత ఇచ్చా. ఒక హైకోర్టు రిటర్న్ న్యాయమూర్తి నియమించి కమిషన్ చైర్మన్ గా నియమించా. అదేవిధంగా అట్టడుగు కులాలకి ఉన్నతమైన పదవులు ఇస్తా ఉన్నాడు, వాళ్ళని ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. ఆయన పాలనలో మాకు తెలిసినంత వరకు అన్ని వర్గాలు కూడా బాగున్నాయి అనే భావన చేత మేము కూడా పోరాటం చేయకుండా బీసీలకు సంబంధించిన విషయాలు ఏమైనా ఉంటే అప్పుడు మాత్రమే స్పందించి పోరాటం చేస్తున్నాం తప్ప ప్రభుత్వం పైన, జగన్మోహన్ రెడ్డి గారి పైన పోరాటం చేసే అవకాశం ఆయన ఇవ్వలేదు. ఈ పోరాటం చేయడానికి వస్తాను. అంటే మీ అభిప్రాయం ఇప్పుడు జగన్ వస్తే బీసీలకు మంచి చేస్తారు, రాష్ట్రానికి మంచి చేస్తారనే అభిప్రాయంలో ఉన్నారా సార్ మీరు? ఇప్పుడు ఏ విధంగా అయితే ఈ పథకాలు ఉన్నాయో ఆయన ఉంటేనే ఇవన్నీ కంటిన్యూషన్ అవుతాయి. ఆయన తీసుకొచ్చిన గ్రామ వాలంటీర్లు, సచివాలయం సిబ్బంది, అత్యధిక శాతం బీసీ విద్యార్థులు, ఉద్యోగస్తులు బాగున్నారు. ఇక్కడ అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తా ఉన్నాడు. ఇప్పుడు మొన్న విశాఖపట్నం చూస్తే ప్రపంచ దిగ్గజాలన్నీ కూడా, కంపెనీలన్నీ కూడా మన విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని, కొన్ని వేల కోట్ల బడ్జెట్ తీసుకురావాలని ఆయన మంచి ఉద్దేశంతో చేస్తా ఉన్నారు. అవన్నీ ఇక్కడికి వస్తే ఖచ్చితంగా బీసీ నిరుద్యోగుల యువకులందరూ కూడా అక్కడ ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళు బాగుపడడానికి అవకాశం ఉంటుంది. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతా ఉన్నా, 3 సార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో గొప్పలు చెప్పారు. ఆయన ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పథకాలు కానీ, మంచి కానీ ఆయన చేయలేకపోయినాడు? అంటే ఆయన కన్నా జూనియర్ అనే వ్యక్తి ఇప్పుడు ప్రజలకు మంచి చేయాలనే భావన ఉండడం వల్లనే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. అదే భావన మీలో ఉంటే 3 సార్లు ముఖ్యమంత్రిగా మీరు చెప్పుకునే వ్యక్తి మీరు మేలు చేసింటే మిమ్మల్నే ప్రజలు పట్టని కట్టేవారు. కానీ మీరు చేయలేదని ఇక్కడ పైన తెలుస్తుంది కాబట్టి అందులో జగన్ ప్రజాక్షేత్రం నుంచి వచ్చి ప్రజల సమస్యలు చేసుకునే వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారు ఆయన దొంగ రాజకీయం, మొట్టమొదటిగా వాళ్ళ మామని వెన్నుపెట్టుకోవడం, ఆ వెన్నుపోటు పోల్చి ఆయన ముఖ్యమంత్రి కావడం, ఆ తదుపరి ఆయన అట్లనే కంటిన్యూషన్ ఆయన వచ్చిన వ్యక్తి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి, ఓదార్పు యాత్ర చేసి, ప్రజలు ఏ విధంగా ప్రస్తుతానికి వాళ్ళు బాధపడుతున్నారు, వాళ్ళకి ఏ విధంగా మేలు చేస్తే బాగుంటుంది అనే ఒక భావనతో ఆయన క్షుణ్ణంగా తెలుసుకొని ప్రజా సమస్యలని ఆయన ఉన్నటువంటి పరిధిలో ఏవైతే తెలుసుకున్నారో వెంటనే పరిష్కరించుకుంటూ పోతా ఉన్నారు. గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే 100కి 100 రెట్లు ఇతర బీసీ ముఖ్యమంత్రులు చేయని విధంగా, ఉదాహరణకి బీసీ ప్రధానమంత్రి మోదీ గారు ఉన్నంగా వాళ్ళు చేయలేనివి జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపిస్తా ఉన్నారు. కాబట్టి ఆయనని బలపరచాలి, ఆయన ముఖ్యమంత్రి చేయాలని చెప్పి అన్ని వర్గాల వరకు ఉంది. సార్, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ యొక్క ఆలోచన ధోరణి వేరే ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ధోరణి వేరే ఉంటుంది. వీళ్ళిద్దరి యొక్క కలిగి ఎలా ఉండబోతుందంటారు సార్ రేపు పొద్దున? చెప్పారు కదండి, వాళ్ళు 10 పార్టీలు 10 తలకాయలు వచ్చినా అది రావణాసుల పార్టీనే. వాళ్ళ వల్ల ఏమి జరిగేది లేదు. పవన్ కళ్యాణ్ గారు చిత్తశుద్ధితో ఉంటే గత ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేసినప్పుడు ఏదో ఒక చోటు గెలిచేవాడు. కానీ ప్రజలని పట్టం కట్టలేదు అంటే ఆయనకు రాజకీయం తెలియదు. ఆయన ఏదో సినిమాలో యాక్టింగ్ చేసి ఏ విధంగా రాజకీయంగా చేయాలనుకుంటున్నారో ఆ విధంగా చేస్తా ఉన్నారు. చిన్న ఉదాహరణకి మామూలుగా టీవీ యాంకర్ వచ్చినా కూడా ప్రజలు చూడ్డానికి పోతారు, చూసినంత మాత్రాన వారికి ఓటు వేసి గెలిపిస్తారు అనుకోవడం తప్పు. అదే భావనలో పవన్ కళ్యాణ్ చూసోబోతున్నారు తప్ప పవన్ కళ్యాణ్ ఏదో చేస్తాడు, ఏదో పొడుస్తాడు, ఆయన వల్ల ఏదో మేలు జరుగుతుంది అనే భావనలో ప్రజలు లేరు. ఆయన వ్యక్తిగత జీవితంతో కూడా చిరిగిపోయిన విశ్రాకుదే. అలాంటి వ్యక్తి గురించి మనం మాట్లాడడం కూడా వేస్ట్. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వీళ్ళంతా కూడా పచ్చిగా చెప్పాలంటే రాజకీయ వ్యభిచారకులని రాష్ట్ర ప్రజలు చెబుతా ఉన్నారు. సార్, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడే కానీ బీసీల గురించి మాట్లాడిన దాఖలాలు ఎక్కడా లేవు సార్ ఇంతవరకు. మరి బీసీలు జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్కి
మద్దతు ఇస్తారంటారా? మొన్న బీసీ డిక్లరేషన్ సభలో కొన్ని బీసీల గురించి ఆయన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు చేసినప్పుడు బీసీ కులాలు, సంఘాలు, ప్రజలంతా ఒకటే అనుకున్నాం. ఈయన గతంలో 2014లో జత కట్టినప్పుడు అప్పుడు కూడా ఈ విధంగా మాట్లాడి మద్దతు ఇచ్చి ప్రభుత్వం వచ్చాక బీసీలు జరుగుతున్నటువంటి అన్యాయం పైన ఏ రోజు పవన్ కళ్యాణ్ స్పందించలేదు. ఆయన కేవలం షూటింగ్లు, సినిమాలకు పోయినాడు. పవన్ కళ్యాణ్ గారి పైన ఎన్నో పోరాటాలు చేశాను నేను. అటువంటి వ్యక్తి ప్యాకేజీలకు పరిమితమయ్యి ప్రజా సమస్యలకి మర్చిపోయాడు. అప్పుడు గెలిచి ప్రజా సమస్యలు నడుతున్న వ్యక్తి ఇప్పుడు కూడా గెలిపించి మళ్ళీ అదే రొటీన్ అవుతాడు తప్ప వాళ్ళకు ప్రజలకు మేలు చేయాలి అనే భావన ఇరు పార్టీలకు లేదు. సార్ మీ పర్సనల్ విషయానికి వద్దాం సార్. ఇప్పుడు సార్ ముఖ్యంగా మీరు దాదాపు 2014 నుంచి 2024 దాదాపు 10 సంవత్సరాల పాటు మీరు సుదీర్ఘంగా వైఎస్ఆర్సీపీలో మీరు జగన్ గారితో నడుస్తున్నారు. ఇంతవరకు చాలా మంది చాలా రకాలుగా పోస్ట్ అనేవి మీన్స్ లైక్ చాలా జగన్ గారి ప్రభుత్వంలో చాలా మందికి చాలా రకాలుగా టీడీపీ చైర్మన్ అయితేనేమి, రాజ్యసభ పోస్టులు అయితేనేమి, ఇట్లాంటివన్నీ ఇచ్చుకుంటూ వచ్చారు. మీరు ఇంతవరకు ఏదైనా కానీ ఒక పోస్ట్ అనేది ఆయన ఇంతవరకు మీకు ఏమి ఇవ్వలేదు. ఎందుకని సార్ ఇది? అదేమో నాకు తెలియదు కానండి. జగన్మోహన్ రెడ్డి గారు నేను పార్టీలో జాయిన్ అయినప్పుడు నాకు స్పష్టంగా ఒకటే చెప్పారు, అన్నా మన ప్రభుత్వం వచ్చినాక మీకు బీసీల కోసం పోరాటాలు చేస్తున్నారు, మీకు సముచిత స్థానం కల్పించి బీసీలకు సేవ చేసే విధంగా, మేలు చేసే విధంగా మీకు ఉన్నతమైన పదవి ఇస్తాను నాకు మొట్టమొదటిగా చెప్పాడు, హామీ ఇచ్చాడు. ఆ తర్వాత అందరికి ఇచ్చుకుంటూ వస్తున్నాడు. అయితే అందరితో పాటు నాకు ఏదో కూడా వస్తారు కదా అని ఒక భావంతో నేను ఉన్నాను. ఆ ఇచ్చే పదవుల్లో కొన్ని సందర్భాలలో కులాల పరంగా ఈక్వేషన్స్ తీసుకొని ముఖ్యమైన పదవులు ఇవ్వాలన్నప్పుడు నా పేరు కూడా కొంచెం డిస్కషన్ చేయడం, ఆ తదుపరి వాళ్ళ ఈక్వేషన్స్ రావడం వల్ల ఇతరులకు ఇవ్వడం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా గుంతకల్ శాసనసభ్యులు వెంకటరామరెడ్డి గారు, నేను సీఎం గారితో భేటీ అయ్యాము గత అసెంబ్లీ సెషన్స్ లో. సీఎం గారు కూడా ఖచ్చితంగా మీరు నా మైండ్ లో ఉన్నారు, మీరు నాకు ఇంపార్టెంట్ వ్యక్తి, నాకు కావలసిన వ్యక్తి, పార్టీ విజయం పైన మీరు ఎంతో కృషి చేశారు, ఖచ్చితంగా మంచి అవకాశం మీకు ఇస్తాను. ఆ తదుపరి సంబంధించినటువంటి ఆయన సెక్రటరీ గారిని పిలిచి మంచి పదవి ఉదయ్ కిరణ్ గారికి సూట్ అయ్యేది ఒకటి తీసి పెట్టాలా అని ఆయన కూడా ఆదేశాలు ఇచ్చారు. అయితే అందరికి ఇస్తున్నారు, నాకు ఇవ్వలేదు కదా అని చెప్పి నేను పెద్దగా ఆవేదన కానీ దేని కానీ లోన్ కాలేదు. ఎందుకంటే ఆయన మాట ఇచ్చాడు, ఖచ్చితంగా మాట అమలు పరుస్తాడు. మాట ఇస్తే మనం చెప్పిన పేరు ఉంది కాబట్టి నా స్థాయి తగ్గట్టు నా సందర్భం వచ్చినప్పుడు అవకాశం ఇస్తాడు అనే భావం చేతనే ఇప్పుడు దాకా ఉన్నాను. చాలా మంది ఇప్పుడు పదవి ఇవ్వలేదని వేరే పార్టీకి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. మీరు అంటున్న దాన్ని బట్టి మీలో ఇంకా ఆశాకిరణం అనేది ఉంది జగన్ గారి పైన. ఆయన కిరణం అంటే ఏం లేదు. ఆయనతో సన్నిహితంగా నేను చాలా సందర్భాల్లో తిరిగాను కాబట్టి, ఆయన వ్యక్తిత్వం తెలుసు కాబట్టి ఈ రోజు వరకు రేపు వస్తాడులే అని చెప్పి ఒక నమ్మకం. మీరు అన్నట్టుగా పార్టీల పదవులు ఉండి బయట పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే వాళ్ళు పదవే వ్యామోహంతో వాళ్ళు అక్కడ మైండ్ లో ఫీడ్ చేసుకున్నారు. ఇక మీ పదవి గురించి ఆలోచన చేయలేదు. నా బీసీలకు, నా బీసీ బిడ్డలకు మేలు జరుగుతూ ఉంది. నా వల్ల నాకు పదవి రాకపోయినా పర్లేదు, బీసీలకు ఎంతో మేలు జరుగుతుంది కదా, కాబట్టి ఈ రోజు రేపు వస్తుంది నా పదవి వ్యామోహంతో నేను లేను కదా అని ఒక భావన చేత పదవి వ్యామోహంతో లేకపోవడం వల్ల నేను అలాగే ఉండిపోయాను. మీరన్నట్టుగా చాలా మంది ఇతర పార్టీ నేతలు కూడా నాతో సంప్రదింపులు చేయాలని, పదవి రాలేదు కదా మీ మంచి పదవి ఇస్తాం, అవకాశం ఇస్తామని అనేక రకరకాలుగా మాట్లాడడానికి వచ్చారు. వాళ్ళందరూ కూడా సున్నితంగా
మీకు తిరస్కరించాను. మేము జగన్మోహన్ రెడ్డి గారు వెంబడి ఉండేది వాస్తవం, ఆయన మళ్ళా ముఖ్యమంత్రి చేయడానికి వాస్తవం. ఆ తదుపరి నా 10 వస్తావా లేదని తర్వాత ఇప్పుడైతే నేను ఆయనను వదిలిపెట్టి నేను రాలేను, ఆయన విజయానికి కృషి చేయాలని చెప్పి నిక్కచ్చిగా ఉన్నానని చెప్పి వాళ్ళందరినీ కూడా నేను తిరస్కరించాను. సార్, నాకు తెలిసినంత విషయం వరకు మీరు చిరంజీవి గారితో, పవన్ కళ్యాణ్ గారితో, చాలా మంది పెద్ద పెద్ద నేతలతో మీరు కలుస్తుంటారని నాకు సమాచారం ఉంది. వాళ్ళతో పోలిస్తే జగన్ గారికి మీరు డిఫరెన్స్ ఏం చూశారు సార్? ఖచ్చితంగా అండి. 2014లో ఉన్నప్పుడు మీరు చెప్పినటువంటి అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో అనేక సార్లు కలిశాం, పవన్ కళ్యాణ్ గారితో కలిశాం, చిరంజీవి గారితో కలిశాం, జగన్మోహన్ రెడ్డి గారితో కలిశాం, బీజేపీ పెద్దలతో కూడా కలిశాం. కలిసింది దేనికి? బీసీ హక్కులని రాజ్యాంగ పరంగా ఏవైతే ఉన్నాయో అవి అమలు చెయ్యాలని. అందులో ఈ 4 వ్యక్తులు బీసీల పైన కమిట్మెంట్ గా నాకు కనిపించలేదు. బీసీలంటే ఒక చులకన భావం ఈ 4 నాకు కల్పించింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో మేము వెళ్ళాక ఆయన ఒక గౌరవంగా, బీసీలంటే ఒక అభిమానంగా మాట్లాడడం, ఆయన ఒక ప్రవర్తన, ఆయన ఒక కమిట్మెంట్, బీసీలకు ఏదో చెయ్యాలని ఒక తపనతో ఉన్నాడు. ఇటువంటి నాయకుడి దగ్గర ఉంటే బీసీలకు మేలు జరుగుతుంది అన్న ఉద్దేశంతో నక్కకి నాగలోకానికి తేడా ఉన్నట్టు ఈ 4కి జగన్ గారికి చాలా తేడా. జగన్ గారికి ఏ సాటికి కూడా ఈ 4 పనిచేయరని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. సార్, మీరు 2016లో నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది సార్ మీ గురించి. మీ ఇంటి పైన దాడి చేశారని, మీ పాపను కిడ్నాప్ చేయాలని చూశారని, ఈ విషయం తెలుసుకొని సెంట్రల్ హోమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారు అప్పుడు సెంట్రల్ హోమ్ సెక్రటరీ గారు ఢిల్లీ నుంచి కూడా మీకు సెక్యూరిటీ పంపించారని, తర్వాత కసాపురం పిఎస్ లో ఎఫ్ఐఆర్ కూడా క్రిమినల్ దీని మీద కేసు బుక్ అయిందని విన్నాను సార్. ఇది నిజమా లేదా సార్? వాస్తవం అండి. అప్పుడు టీడీపీ ప్రభుత్వంలో గట్టి పోరాటం చేయడం వల్ల పార్టీకి బీసీలు దూరం అవుతున్నారు అని టీడీపీ అగ్రనేతలు భావించి మా ఇంటి పైన దాడి చేశారు, మా గేటు సైతం విరగొట్టారు. ఆ తదుపరి నా కుమార్తె ట్యూషన్కి వెళ్తుంటే అమ్మాయిని కూడా కిడ్నాప్ చేయాలని ప్రయత్నం చేశారు. వెంటనే కసాపురం పోలీస్ స్టేషన్ కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అప్పటి గవర్నమెంట్ వాళ్ళు ఉండడం చేత ఆ కేసుని నీరు కాల్చే విధంగా ప్రయత్నం చేసి నిందితులు అక్కడ తెలుగుదేశం నాయకులు వాళ్ళు వీళ్ళు ఉండడంతో వాళ్ళు కేసునే లేకోకుండా పాస్ కేసు కింద కొట్టేశారు. అప్పటి హోమ్ సెక్రటరీ గారికి ఫిర్యాదు చేయడం, ఇవన్నీ ఇన్సిడెంట్ జరుగుతూ వారు కూడా తక్షణం ఢిల్లీ స్థాయిలో పోలీస్ బృందాలని గుంతకాలకి పంపించారు. దాదాపు 2-3 రోజులు వారు కూడా గుంతకాల్లో ఉండి నాకు ఎక్కడెక్కడ ఎవరి నుంచి థ్రెట్ ఉంది ఇవన్నీ కూడా వాళ్ళు పరిశీలించి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. అప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి నాకు ఒక లేఖ కూడా వచ్చింది. అప్పటి డీజీపీ రాముడు గారు ఉన్నారు. నాకు ఒక ఏవైతే సమస్యలు ఉన్నాయో థ్రెట్ పరంగా పరిరక్షణకు సంబంధించి చర్యలు తీసుకోవాలని వారు ఆదేశించారు. కానీ తెలుగుదేశం ప్రభుత్వం గుడ్డి ప్రభుత్వంలో ఒక ముద్ర ఉన్నప్పుడు పై సంస్థల నుంచి వాళ్ళకు ఆదేశాలు వచ్చినప్పటికీ కూడా వాళ్ళు థ్రెట్ లేదు అని చెప్పి కిందట రాంగ్ ఇన్ఫర్మేషన్ తీసుకొని పైకి పంపించి నాకు రక్షణ కల్పించలేకపోయారు. వాళ్ళు రక్షణ కల్పిస్తారా కల్పించారా అని చెప్పి మేము ఏ ఉద్దేశంలో కూడా మేము లేదు. తక్షణం జరిగిన ఇన్సిడెంట్ ని హైకోర్టులో కేసు వేశాం. ఆ న్యాయపరంగా పోరాటం చేసినాం. అయినా ఎక్కడ అదరకుండా బెదరకుండా అప్పటికి ఇప్పటికీ గుండెలు చించుకునేలా తొడలు కొట్టే విధంగానే మా పోరాటం, మా ఉద్యమం చేశాం. ఇలాంటి నాయకులకు బెదిరింపులకు మేము బెదరకోకుండానే ఈ స్థాయి వరకు నేను రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ఎదగడం కేవలం మా సాహసాలు, మా గుండె నిర్ణయాలు,
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా బీసీ కమిటీ సోదరులు కానీ సోదరిమణులు కానీ అంతా కూడా ఐక్యతగా ఉండి అనేక చోట్ల మేము గట్టి పోరాటం చేసి ఎదుర్కొన్నాం. 7 to 8 years బ్యాక్ మీరు బీసీ ధర్మ దీక్షలు, బీసీ బహిరంగ సభలు అనేవి చాలా వరకు చేశారు సార్. దాంట్లో ఆ రకమైన కార్యక్రమాలు చేయడం ద్వారా ఏదైనా మీకు డెవలప్మెంట్ అనేది కనపడిందా సార్? ఖచ్చితంగా అండి. ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గారు బీసీ కులాల్లోకి కాపులను కలుపుతామని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. దాన్ని కాపు సోదరులు చేయాలని రైలు తగలబెట్టడం, గొడవలు చేయడం ఇవన్నీ కూడా చూశాం. ఇప్పటికే ఉన్న బీసీ కులాలకే ఇక్కడ అరకు తిన పరిస్థితుల్లో ఉన్నాయి. ఆర్థికంగా, సామాజిక, రాజకీయంగా ఉన్న రిజర్వేషన్లు 26% సరిపోవట్లేదు. మళ్ళా పై నుంచి వేరే కులాలను అగ్రకులాలు తీసుకొస్తే ఇంకా హీనాసమైన స్థితిలో బీసీలు పోతారు కాపులను తీసుకొస్తే అని కాపులను బీసీలు కలుపుకూడదని గట్టి బహిరంగ సభ చేశాం. మా పోరాటంతో బీసీలో కలపలేకపోయారు. బీసీ వర్గంలో మైనార్టీలు, కొన్ని దూరేకుల వారు, షేకులు, కొన్ని సంబంధించినటువంటి తెగలు బీసీ కులాలకు వస్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా మైనార్టీ హక్కులని ఏ సంఘం వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేయలేదు. మా సంఘం ద్వారా మైనార్టీ హక్కులను అమలు చేయాలా, వాళ్ళు కూడా బీసీలో తెగగా ఉన్నారని గుంతకల్లో 2017 డిసెంబర్ 24న చేశాం. అప్పుడు మైనార్టీ కమిషన్ ఏర్పాటు చేయాలని, మైనార్టీకి సంబంధించిన వ్యక్తిని మంత్రి చేయాలని వాళ్ళ కులాల హక్కులపైన పోరాటం చేశాం. మేము చేసిన కొద్ది రోజులకే అప్పటికి ఫరూక్ దాన్ని మంత్రివర్గంలో తీసుకోవడం, మైనార్టీలకు కమిషన్ ఏర్పాటు చేస్తామని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. ఆ తదుపరి ఆలూరు కాన్స్టిట్యున్సీలో వాల్మీకులు ఎస్టీలో చేర్చాలని అక్కడ ఒక సభను ఏర్పాటు చేశాం. ఆ సభకు వాల్మీకి సోదరులు ఐక్యంగా రావడం వల్ల ప్రభుత్వం కూడా బెదిరి అదిరిపోయి మల్లప్ప కమిషన్ అంటూ ఒకటి కొత్తగా తీసుకొచ్చి వాళ్ళని ఎస్సీ కేటగిరీలో కలపాలని చెప్పి కమిటీ వేశారు. ఇట్లా రకరకాలుగా మేము ఏ డిమాండ్స్ పైన అయితే పోరాటం చేశామో ఆ డిమాండ్ పైన చాలా వరకు అమలు చేసుకోగలిగాం. సార్, బీసీ సబ్ప్లాన్ గురించి మీరు అప్పుడు కాలంగా మాట్లాడారు సార్. అసలు బీసీ సబ్ప్లాన్ ఏం సార్? బీసీ సబ్ప్లాన్ అంటే బీసీలకు ఒక ప్రత్యేక బడ్జెట్, ఒక 10,000 కోట్ల, ఒక 20,000 కోట్ల, ఒక 50,000 కోట్ల అనేది ఆ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వానికి మేము 50,000 కోట్లతో డిమాండ్ చేశాం. కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు. అదేవిధంగా బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని కోరాం, దానిపైన కూడా స్పందన లేదు. బీసీ కుల జనగణన చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని కోరం, దానిపైన స్పందన లేదు. ఒక బీసీ ప్రధానమంత్రి అయ్యి బీసీకి సంబంధించినటువంటి విషయాలలో ఆయన ఆసక్తి చూపించుకోకుండా చోద్యం చూసినట్టు చూశారు. అవన్నీ కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తే ఆయన బీసీ కుల జనగణానికి చట్టపరంగా చేయడానికి ముందుకు వచ్చాడు. ఏదైతే సప్లాన్ మేము కోరామో దానికి సంబంధించి ఈ నవరత్నాలు, వివిధ సంక్షేమ పథకాల్లో ఆ ప్రత్యేక బడ్జెట్ కింద డివైడ్ చేసి బీసీలకి నేరుగా మధ్యంతరం లేకుండా వారి వారి అకౌంట్లో జమ చేసే విధంగా అన్ని రకాలుగా పెట్టాడు. దాన్ని అప్పటి చంద్రబాబు నాయుడు గారిని కూడా మేము కోరాం. ఆయన కూడా సప్లాన్ కిందనే ఒక 10,000 కోట్లు కేటాయిస్తామని చెప్పి కేటాయించుకోకుండా 993 కోట్లు కేటాయించారు. ఒక ప్రత్యేక బడ్జెట్ వస్తే బీసీలందరూ కూడా ఆర్థికంగా ముఖ్యంగా ఎదగడానికి అవకాశం ఉంటుందని దానిపైన చాలా వరకు పోరాటం చేశాం. సార్, మీరు అన్నట్టుగా దాదాపు బీసీలో 164 కులాలు అనేవి ఉన్నాయి సార్. ఇప్పుడు దాంట్లో ఇంకా అట్టడుగు ప్రాంతంలో అట్టడుగు సోషియో ఎకనామిక్ రిఫార్మ్స్ లేనిటిగా ఈస్ట్ బయటికి రాని వారు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళకి అభివృద్ధి ఎట్లంటారు సార్? మరి అందు గురించేనండి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, ప్రముఖంగా ఉన్నటువంటి కులాలు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. మీరు చెప్పినవి ఏవైతే కులాలు కొన్ని బయటికి రాకోకుండా పూర్తిగా అనగారికంగా ఉన్నారో
వాళ్ళు ఆ కులాలు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక 50,000 మందో 1,00,000 మందో ఉన్న కులాలు ఇవన్నిటికీ పరిగణన తీసుకొని మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కార్పొరేషన్ అని అది ఒక సపరేట్ క్రియేట్ చేసి ఆ కార్పొరేషన్ ద్వారా ఎంబీసీ అంటారు దాన్ని, ఆ కార్పొరేషన్ ద్వారా అట్టడుగు వర్గాలు కూడా మేలు చేసే దిశగా ఇక్కడ బీసీ కులాలకి సపరేట్ చేస్తూ అణగారిన కులాలకు ఎంబీసీ ఏర్పాటు చేస్తూ అందరు కూడా సముచిత స్థానం కల్పిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. సార్ వేరే పార్టీల గురించి అంటున్నారు కాబట్టి చెప్తున్నాను. ఈ మధ్యకాలంలో నాకు ఈ తర్వాత చాలా మంది బీసీలు లెవెల్లో కానీ అనుకుంటున్నారు ఏంటంటే మీతో బీజేపీ అధిష్టానం మీతో సంప్రదింపుల్లో ఉంది, బీజేపీ నేతలు మీతో సంప్రదింపులు చేస్తున్నారు, బీజేపీలో రావాలని మీకు ఒక సముచిత స్థానం కల్పిస్తామని అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజం సార్? ఇది వాస్తవం అండి. ఇప్పుడు ఇదివరకే చెప్పాను కదా, బీజేపీ అగ్రనేతలు ఢిల్లీ స్థాయిలో వాళ్ళు, రాష్ట్ర స్థాయి వాళ్ళు నన్ను మాట్లాడారు, నన్ను ఆహ్వానించారు. బీజేపీ అంటే బీసీలు, బీసీ అంటే బీజేపీ ఒక నినాదంతో ముందుకు పోవాలని. బీసీ నేత ప్రధానిగా ఉన్నారు కాబట్టి రాష్ట్రంలో ఒక బీసీ నాయకుడు ఉంటే బీసీలు మేలు జరుగుతుందని రకరకాల మాటలతో వాళ్ళందరూ కూడా నన్ను ఆహ్వానించడం జరిగింది. అయితే ఇంకా ముందు చెప్పిన విధంగా ఒక బీసీ ప్రధాని చేయని విధంగా ఒక గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు కాబట్టి మేము ఎక్కడ వచ్చే అవసరం లేదు, ఏ పార్టీలో కూడా పోయే అవసరం లేదు. ప్రస్తుతానికి నేను ఎటువంటి నిర్ణయం తీసుకోలేను, నాకు ఆ ఉద్దేశం కూడా లేదు పార్టీలో రావాలని. ఏదైతే కమిట్మెంట్తో మేము జగన్మోహన్ రెడ్డి గారు వెంబడి నడిచినందుకు మాకు ఏ విధంగా మేలు జరుగుతుందో ఆ మేలు అలాగే కొనసాగించాలనే ఉద్దేశం చేత ఎన్ని పార్టీ నేతలు నాతో మాట్లాడినప్పటికీ వాళ్ళందరినీ కూడా నేను దూరం పెట్టాను. బీసీ కులాల గురించి, వాటి యొక్క అభివృద్ధి గురించి, సోషల్ ఎకనామిక్ రిఫార్మ్స్ గురించి, వైఎస్ఆర్ పాలన ఎట్లా ఉంది, వైఎస్ఆర్సీపీ పాలన ఎట్లా ఉంది, టీడీపీ పాలన ఎట్లా ఉందని చాలా క్షుణ్ణంగా వివరించారు సార్. మీరు మా స్టూడియోకి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్, చాలా కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ అండి. మీకు కూడా మీ యొక్క ఛానల్ క్షుణ్ణంగా ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు, ఇబ్బందులు బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందులో మాలాంటి వాళ్ళని అవకాశం కల్పించి మా నోటిగా చాలా వరకు తెలిసినవి ప్రజల దృష్టికి తీసుకెళ్లే విధంగా మీరు చేస్తున్నందుకు మీ సత్యమేవ జయతే ఛానల్కి కూడా యావత్తు బీసీ సోదరులు, బలహీన వర్గాలంతా కూడా ఆదరించి సహకరించి మా తరపు నుంచి కూడా మీకు మేలు జరగాలని మీ యొక్క ఛానల్కి, స్టూడియోకి కూడా మేము కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి.